వ్యవసాయంలోకి యాంత్రీకరణ వచ్చాక సాగు సులభమైంది. ఎడ్లు చేసే పనిని ట్రాక్టర్లు సులువుగా వేగంగా చేస్తున్నాయి. పొలం దున్నడం మొదలు విత్తనాలు విత్తడం, కలుపు తీయడం, పురుగుల మందుల పిచికారీ, పంట కోత ఇలా అన్ని పనులకు ట్రాక్టర్ని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయాలంటే 5 లక్షల పైన ఖర్చవుతుంది. సన్న చిన్నకారు రైతులు అంత భరించలేరు. పైగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో నిర్వహణ కష్టతరంగా మారింది. ఇలాంటి వారి కోసమే ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది బ్యాటరీతో నడిచే ఓ చిన్న ట్రాక్టర్. మరి దాని వివరాలేంటి? వ్యవసాయంలో ఎలాంటి పనులు చేస్తుంది? ఇలాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వ్యవసాయంలో ప్రస్తుతం యాంత్రీకరణ పెరిగిపోయింది. సాగుకు కూలీలు దొరక్కపోవడం, కూలీ రేట్లు అధికమవడం, ఇతరత్రా కారణాలతో అన్నదాతలు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు దుక్కి దున్నాలన్నా, విత్తనాలు వెయ్యాలన్నా, ఎరువులు చల్లాలన్నా, కలుపు తొలగించాలన్నా ప్రతి పనిని రైతులు, కూలీలు చేసుకునేవారు. లేదా ఒకరికొకరు పరస్పరం అవగాహనతో పనులు కానిచ్చేవారు. కాని ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రతి పనిని సమయం, డబ్బు వృధా చేయకుండా రైతులు వినూత్న రీతిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. దుక్కి దున్నటం మొదలు పంట చేతికొచ్చే వరకు యంత్రాలతోనే చేస్తున్నారు. దీంతో ఎద్దులతో దున్నడం తగ్గిపోయింది. ఒకప్పుడు ఏ గ్రామంలో చూసినా రైతుల ఇంటి ముందు పాడి పశువులు, కాడెడ్లు, ఎడ్లబండ్లు, వ్యవసాయ సామాగ్రి కనిపిస్తూ ఉండేది. కాని ప్రస్తుతం వాటి స్థానంలో ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు దర్శనమిస్తున్నాయి. చిన్న సన్నకారు రైతులు కూడా యాంత్రీకరణ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పెద్ద పెద్ద రైతులు కొనుగోలు చేసి తమ అవసరాలను తీర్చుకుని మిగతా సమయంలో బాడుగలకు తిప్పుతున్నారు. అదే చిన్న సన్నకారు రైతులు అంత మొత్తం చెల్లించి కొనుగోలు చేయలేని పరిస్థితి. కొన్న వీటి నిర్వహణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మినీ ట్రాక్టర్ను రూపొందించింది ఇవాన్ ఆగ్రో సంస్థ. ఈ ఇనావ్ ఆగ్రోమెక్ ముందరది ఒక బ్యాక్ యార్డ్ సంస్థగా మేము మొదలుపెట్టాము. ఒక స్టార్టప్ కింద చిన్న టూల్, ఏదైనా రైతుకి ఎద్దులుగా మాయమైపోతున్నా, ఎద్దుల ప్లేస్లో ఏదన్నా ఒక ఎక్విప్మెంట్ కావాలి అన్న మా ఫాదర్ యొక్క ఉద్దేశంతో మొదలుపెట్టాము. సరదాగా మొదలుపెట్టింది, అది సీరియస్గా తీసుకున్నాము. ఇది నిజంగా రైతుకి ఉపయోగపడుతుంది అన్నది మేము తెలుసుకున్నాము. ఆ తర్వాత దీన్ని ఒక స్టార్టప్గా కన్వర్ట్ చేసి ఇన్నావ్ ఆగ్రోమెక్గా కన్వర్ట్ చేశాము. ఇప్పుడు ఐసీఆర్ వారి సాయంతో, నాబార్డ్ వారి సాయంతో దీనిని ఎదురుకు తీసుకొచ్చాము. ఒక బ్యాటరీ ఆపరేటెడ్ రైడ్ ఆన్ టూల్ బార్, ఇండియాలోనే మొట్టమొదటి రైడ్ ఆన్ టూల్ బార్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాని వీరి ఐసీఆర్ ఆర్ నాబార్డ్ వారి సహకారంతో దాన్ని టెస్ట్ చేయించి అప్రూవల్ తీసుకోవడం కూడా జరిగింది. అది టోటల్లీ అప్రూవ్డ్ మోడల్ కింద ఒక 3 వీల్ వెహికల్ని డెవలప్ చేయడం జరిగింది. దాంతో పాటు దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇది బ్యాటరీతో నడుస్తుంది, దాని బరువు 250 కిలోల కన్నా తక్కువ. సో మీకు సాయిల్ కంప్రెషన్ అవ్వదు. చాలామంది రైతుల సపోర్ట్ తోటి, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మేము ఇవాళ దానికి కరెక్ట్గా దీటైన ఎక్విప్మెంట్ని చేయగలిగాము. దీంతో ఏంటంటే మీరు అంతర్కృషి చేసుకోవడం కానీ, స్ప్రేయింగ్ చేయడం కానీ, పంటలో పండిన పంటను బయటికి తీసుకురావడం కానీ, ఎక్కువ సాయిల్ కంప్రెస్ కాకుండా దీన్ని వాడడం కానీ దీంతో చేయొచ్చు. దీంట్లో దగ్గర 70 రకాల అటాచ్మెంట్లు పెట్టుకునేందుకు దీంట్లో ఫిజిబిలిటీ ఉంది. మొట్టమొదటి మోడల్ 3 వీల్ని మేము రిలీజ్ చేసాము. ఇది మెయిన్గా హార్టికల్చర్లో, తర్వాత స్పెషల్లీ దీంట్లో డెవలప్ చేసిన మల్చర్ మనకి పామ్ ఆయిల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మీకు పామ్ ఆయిల్లో వచ్చిన పంట ఏదైతే ఉంటుందో ఆ పామ్ ఆయిల్ గెలల్ని బయటికి తీసుకురావడానికి కూడా ఇదే వెహికల్ని వాడచ్చు, స్ప్రేయింగ్కి వాడచ్చు. ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం ఎవరన్నా 70 ఏళ్ల వృద్ధుడు కూడా వాడచ్చు, 12 ఏళ్ల పాప కూడా వాడచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు జెండర్ ఫ్రెండ్లీ. ఇది ఎవరన్నా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఒక టెక్నీషియన్, ఒక స్పెషలిస్ట్ కావాలన్నది లేదు. సెకండ్, దీనికి వచ్చే ఖర్చు కూడా చాలా తక్కువ. ఒకసారి ఛార్జ్ చేయడానికి మనకి 5.5 నుంచి 6.5 యూనిట్లు ఖర్చు వస్తుంది. అంటే 6 యూనిట్లు అంటే ఎంత? దగ్గర మనం 30 నుంచి 50 రూపాయల మధ్యలో వస్తూ ఉంటుంది డిఫరెంట్ కరెంట్ బిల్స్ని బట్టి. అండ్ ఒక సింగిల్ ఫేస్లో 3 గంటల 20 నిమిషాల్లో దీన్ని పూర్తి ఛార్జ్ చేయొచ్చు. చేసే పనిని బట్టి ఒకవేళ మనం 500 కిలోలు లోడ్ వేసుకుని తీసుకెళ్తున్నాం అనుకోండి, 80 కిలోమీటర్ల డిస్టెన్స్ని మనం కవర్ చేయొచ్చు. దీంట్లో 3 నాగలు వేయడం కానీ, ఇంటర్ కల్టివేషన్ కానీ చేస్తాం అనుకోండి, పత్తి లాంటి దాంట్లో కానీ, కూరగాయల్లో కానీ 5 నుంచి 6 గంటల వరకు ఇంటర్ కల్టివేషన్ చేసుకోవచ్చు. మల్చర్ అని చెప్పాం కదా ఇందాక, ఆ మల్చర్ అయితే కనుక 3 నుంచి 4.5 గంటల వరకు డిపెండింగ్గా ఎంత లోడ్ ఉంది దాన్ని బట్టి చేసుకోవచ్చు. రోటవేటర్ ఉంది, అది కూడా 3 నుంచి 4.5 గంటల మధ్యలో మనం దీన్ని వాడుకోవచ్చు. రకరకాల పనులు మనం దీంతో చేసుకోగలుగుతాము. అండ్ ఖర్చు దగ్గర 10 రూపాయల కన్నా తక్కువ అయిపోయింది. మార్కెట్లో నాకు తెలిసి
₹10 కన్నా గంటకి తక్కువ ఖర్చు అయ్యే ఎక్విప్మెంట్ కానీ ఎవరన్నా ఆపరేట్ చేయగలిగే ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ రోజున లేదు. ఇది రైతుకు ఒక చాలా సహాయకరమైన టూల్ బార్గా మారుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం మేము తెలంగాణ వరకు 2,50,000లో బేసిక్ మోడల్ని ఇస్తూ ఉన్నాము. మనకి ఇక్కడ సబ్సిడీ లేదు. అదర్వైజ్ ఈ వెహికల్కి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత 1,40,000 వరకు సబ్సిడీకి ఇది అర్హత పొందింది. కానీ మన దగ్గర ఇప్పుడు రైతు బంధు అలాంటి స్కీమ్స్ నడుస్తున్న వల్ల మెకనైజేషన్ మీద సబ్సిడీలు లేనందువల్ల తెలంగాణలో సబ్సిడీ లేదు. మహారాష్ట్రలో ఇది మేము 2,85,000కి బేసిక్ వెహికల్ అమ్ముతూ ఉన్నాం. దాని మీద వాళ్ళకి దగ్గర 1,30,000 దాకా సబ్సిడీ వస్తూ ఉంటుంది. కర్ణాటకలో కూడా ఆ ప్రొవిజన్ ఉంది, సబ్సిడీ ఉంది. ఇంకా మేము అప్రోచ్ అవ్వలేదు. సో ఎక్కడైతే స్టేట్స్లో సబ్సిడీ అవైలబుల్ ఉందో అక్కడ దీనికి మీకు అవైల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 1,30,000 నుంచి 1,12,000 నుంచి 1,40,000 వరకు సబ్సిడీ వస్తుంది. కానీ తెలంగాణ, ఆంధ్రలో సబ్సిడీ లేదు. అందుకని మా తరఫున మేము దగ్గర బండి ఒకటి 2,35,000, దాని అంటే 2,50,000లో కొన్ని బేసిక్ ఇంప్లిమెంట్స్తో సహా ఇస్తున్నాం. ఇంకో ₹15,000 వర్త్ బేసిక్ మెటీరియల్ లైక్ ఒక స్ప్రేయర్ ఇస్తున్నాము, ఒక 3 నాగల సెట్ ఇస్తూ ఉన్నాము. డ్రైవర్ వెనకాల ఒక 200 కిలోల వరకు మోసుకెళ్ళే తొట్టె, అది ట్రాలీ కాదు, ఒక తొట్టె లాంటిది ఇస్తూ ఉన్నాం విత్ షాక్ అబ్జార్బర్స్. సో ఇవన్నీ కలుపుకొని మీకు ₹2,49,000 వస్తుంది. అడిషనల్ ఎక్విప్మెంట్ మీకు ఏమైనా కావాలి అంటే అది ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. ఎర్తాగర్ ఇంకొకటి అద్భుతంగా వచ్చింది. ఎర్తాగర్ మనం ఇప్పుడు గుంతలు తవ్వుతూ ఉంటాము. గుంతలు తవ్వించినా ఒక గుంత తవ్వడానికి ₹40 నుంచి ₹45 ఒక గుంతకు ఖర్చు అవుతూ ఉంది. అట్లాంటిది ఈ మిషన్ వాడడం వల్ల మనకి ఒక ఛార్జ్ లోపల ఒక ఛార్జ్కి మనకు 6 యూనిట్లు ఖర్చు అవుతుంది. 8 అంగుళాల హోల్ నుంచి 6 అంగుళాల నుంచి 12 అంగుళాల మధ్యలో దీన్ని వాడుకుంటే కనుక దగ్గర 400 నుంచి 500 పాట్ హోల్స్ చేయొచ్చు. అంటే 500 పాట్ హోల్స్ మీరు సింపుల్గా చేయొచ్చు, జస్ట్ మీకు ₹60 ఖర్చులో. సో అలా చేయడానికి కావాల్సిన టూల్ బారే ఈ జీబో. దీనికి జీబో అని పేరు పెట్టాం. సో దీంట్లో రకరకాల వర్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మేము రిలీజ్ చేసిన 3 వీల్, ఫ్యూచర్లో 4 వీల్ వెనకాలే రాబోతుంది. పత్తి, మిర్చి వేసుకునే రైతులకు వైడ్ వీల్ ఒకటి వస్తుంది. సో రకరకాల విధానాలకి రకరకాల ఎక్విప్మెంట్ మేము తయారు చేస్తూ వస్తున్నాం. ఇది మాత్రం హార్టికల్చర్ వాళ్ళకి ఈ 3 వీల్ వెహికల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వ్యవసాయంలో సమయానికి కూలీలు దొరక్కపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో సమయానికి కావలసిన సేద్యపు పనులు పూర్తి కావడం లేదు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రూపొందించిన రైడాన్ టూల్ బార్ కు ఇవాన్ జేబు అని పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ విత్తనాలు విత్తడం, కలుపు తీయడం, కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేసేందుకు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కూరగాయలు, పండ్లను దగ్గరలోని మార్కెట్కు తరలించేందుకు తోడ్పడుతుందంటున్నారు. ఇది వచ్చేసి మేము తయారు చేసింది ఈ వెహికల్ అనమాట. ఈ వెహికల్ మోడల్ నేమ్ వచ్చేసి ఈజీబు 3W MK2. అంటే ఇది మా సర్టిఫైడ్ మోడల్ అనమాట. సో ఇది వచ్చేసి మీకు వ్యవసాయంలో అంటే దుక్కి పక్కన పెట్టేసి మిగిలిన మెట్ట భూమిలో చేసే వ్యవసాయంలో అన్ని విధాలా పనికొచ్చే పరికరం అనమాట. ఒక చిన్న స్కూటీ తోలడం కన్నా చాలా సింపుల్ అనమాట ఇది తోలడం. అండ్ ఇది కంప్లీట్లీ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్, బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట, ఎలక్ట్రిక్ బండి ఇది. అండ్ మీకు ఈ నార్మల్ కంట్రోల్స్ అంటే యాక్సిలరేటరు, బ్రేకు, హారను, ఇండికేటర్స్, ఫార్వర్డ్, రివర్స్, ఇంతే సింపుల్ ఆపరేషన్స్. అట్లాగే మీకు ఇందులో ఛార్జింగ్ కూడా పెట్టుకునే మొబైల్ ఛార్జింగ్ అవి పెట్టుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. ఈ సిలిండర్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఈ స్విచ్ ఏదైతే ఉందో లిఫ్ట్ మెకానిజం. అంటే వెనక మనకి ఏవైతే పరికరాలు పెట్టుకుంటామో అంటే గుంటక కానీ, లేకపోతే మల్చర్లు కానీ, రోటవేటర్లు కానీ, లేకపోతే ఏమైనా విత్తనాలు వేసుకునే గొర్రెలు కానీ అన్నీ కూడా దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ టబ్ కూడా దీనికి ఒక యాక్సెసరీయే దీనికి. ఇదేంటంటే మీకు దీంట్లో 150 కిలోల నుంచి 200 కిలోలు బరువు వేసుకోవచ్చు. అంటే మీరు ఎవరైనా ఊర్లో యూరియా బస్తాలు వేసుకురావాలన్నా, పొలంలో ఏమన్నా బస్తాలు అటు ఇటు తిప్పుకోవాలన్నా, మొక్కలు వేసుకొని రావాలన్నా, ఎరువు బస్తాలు వేసుకొని రావాలన్నా ఈ టబ్లో మీరు వేసుకొని రావచ్చు. మీకు ఛార్జింగ్ పెట్టడానికి 3 గంటల సమయం పడుతుంది. 4 నుంచి 14 గంటల సమయంలో దీని వర్కింగ్ అవర్స్ ఉంటాయి. దీని మెయిన్ మోటార్ వచ్చేసి 3 HP మోటార్ ఉంటుంది. అది కాకపోతే ఎలక్ట్రిక్ మోటార్ అవడం వల్ల దాని టార్క్ అనేది ఈక్వలెంట్ మీకు 10 to 12 HP రోటోవేటర్లు లేకపోతే మినీ ట్రాక్టర్స్ దాని పవర్తో ఈక్వలెంట్ ఉంటుంది. మీకు అట్లాగే దీంట్లో ట్రాలీ ఫెసిలిటీ కూడా ఇచ్చాము, ట్రాలీ కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఓపెనింగ్ కూడా ఉంటుంది. సో ఇది మీరు చూసినట్టయితే క్లోజ్ అయినా పెట్టచ్చు, లేకపోతే పెద్ద ఐటమ్స్ ఉంటే ఓపెన్ చేసుకొని వెళ్ళచ్చు. దీంట్లో 500 కిలోలు బరువు వేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ అందులో 150 వేసుకోవచ్చు, ఇందులో 500 కిలోలు వేసుకోవచ్చు. ఇది ఇంకొక యంత్రం. ఇది రోటోవేటరు. మామూలుగా ఇది కూడా సేమ్ మన మోటార్ తోటి అదే ఇందాక అన్నట్టు 3 HP మోటరే ఇది కూడా. ఇది లోడ్ అంతా ఇది తీసుకుంటుంది. దీని ఆపరేషన్ వచ్చేసి ఈ మోటార్ డ్రివెన్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ అంతా ఈ కంట్రోల్ బాక్స్ త్రూ అవుతుంది అనమాట. దీనికి సింపుల్గా
మనకి స్విచెస్ ఆన్ చేసుకొని మీరు ఇక్కడ చూడొచ్చు, ఫార్వర్డ్ రివర్స్ ఆన్ ఆఫ్ స్విచెస్, స్పీడ్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. దీంట్లో మీకు లో హై ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ మోటార్ అండ్ ఈ కంట్రోల్ బాక్స్ని సింపుల్గా ఈ వైర్స్ త్రూ కనెక్ట్ చేయొచ్చు. అట్లాగే మీరు ఇక్కడ రన్ చేసుకోవచ్చు. అక్కడ చూడొచ్చు. దీని పేరు వచ్చేసి 2 feet రోటావేటర్ అండి. ఇది వచ్చేసి మనకి నేలని ఇది గుల్లపరుస్తుంది. దీన్ని ఏంటంటే కలుపు తీయడానికి దీన్ని కంప్లీట్గా వాడుకోవచ్చు అనమాట. అంటే రూట్స్ నుంచి కలుపుని తీసేయడానికి వాడుకోవచ్చు. మీరు అట్లాగే ఇక్కడ చూసినట్టయితే కనుక దీన్ని మనకి ఫ్రంట్ లిఫ్ట్ మెకానిజం అంటారు. అంటే సేమ్ మనకి వెనక ఎట్లా అయితే హిచ్ మెకానిజం ఉంటుందో, అంటే కిందకి మీదకి అప్ డౌన్ చేయొచ్చు, దీన్ని కూడా మనం అదే విధంగా వాడుకోవచ్చు. అట్లాగే ఇక్కడ అదే ఫ్రంట్ లిఫ్ట్ మెకానిజంకి మనం ఇప్పుడు ఈ ఎర్తోగర్ అనేది కనెక్ట్ చేసాం. సో ఈ ఎర్తోగర్ దేనికంటే మనకి గుంటలు వేసుకోవడానికి రకరకాల బిట్ సైజెస్తో మనం ఈ పరికరం అనేది వాడచ్చు. ఇది మల్చర్ అనమాట, 2 feet ఫ్లైల్ మోవర్ అనమాట. ఈ ఫ్లైల్ మోవర్ ఏంటంటే మనకి గడ్డి కట్ చేసుకోవడానికి, అంటే పై మందం మనకి నేల లోపలికి అనేది, ఇందాక మీరు రోటోవేటర్ చూసారు కదా, అదేమో రోటోవేటర్ ఏమో నేల లోపలికి దిగుతుంది. దీన్ని ఏమంటారు అంటే 2 feet ఫ్లైల్ మోవర్. అంటే మనకున్న గడ్డి, అంటే పొలంలో ఉండే గడ్డిని పొడి కింద చేసేసి మల్చ్ లాగా, న్యాచురల్ మల్చ్ లాగా దానంతట అదే పరుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లో ఏంటంటే 32 బ్లేడ్స్ ఉంటాయి అనమాట. ఆ 32 బ్లేడ్స్ ఫాస్ట్గా ఫ్రీగా మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. అది పొడి కింద చేసి గడ్డిని అక్కడే పడేస్తుంది. అండ్ ఇప్పటివరకు మీరు చూసిన ఓవరాల్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఏంటంటే 5 యూనిట్ల కరెంటు తోటి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే, ఇప్పుడు ఈ మల్చర్ ఉంది, ఇది 4 గంటలు పనిచేస్తుంది. ఎర్తోగర్ ఉంది, ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 400 నుంచి 500 హోల్స్ వేసుకోవచ్చు. ఆ పాట్ హోల్ డిగ్గింగ్ చేసుకోవచ్చు. దాంతో స్ప్రేయింగ్ ఉంది. ఆ స్ప్రేయింగ్ మిషన్ అయితే కనుక మీకు దాంట్లో మీకు ఆల్మోస్ట్ చిన్న స్ప్రేయర్ అయితే కనుక DC ఆపరేటెడ్ స్ప్రేయర్ ఉంటుంది. ఆ స్ప్రేయర్ ఏంటంటే మీకు 12 నుంచి 14 గంటల దాకా పనిచేస్తుంది. HTP స్ప్రేయర్లు, నార్మల్ ట్రాక్టర్ పంపులతో వాడే స్ప్రేయర్లు ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే 8 నుంచి 9 గంటల దాకా మీకు కంటిన్యూస్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ట్రాలీ వచ్చేసి మీరు ఇందాక చూసింది, ఆ ట్రాలీలో 500 కిలోలు వేసుకోవచ్చు అని చెప్పాం కదా. దాంతోపాటు మీరు కిలోమీటర్లు వచ్చేసి ఫుల్ లోడ్ ఉంటే కనుక 60 నుంచి 70 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు అనుకోండి, మినిమం టు మినిమం 60 కిలోమీటర్లు అనేది దాని కెపాసిటీ ఉంటుంది. ఒకసారి ఫుల్ లోడ్ వేసుకొని పోతే, లోడ్ కొంచెం తక్కువైన కొద్దీ మీకు కిలోమీటర్లు పెరుగుతూ ఉంటుంది. ఉత్త బండి మీద మీరు ఒక 100 కిలోలు లోడ్ వేసుకొని ఒక మనిషి కూర్చొని అట్లా అయితే కనుక దగ్గర 100 కిలోమీటర్ల పైన మీరు తిరగచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి 2 గేర్లు ఉన్నాయి. మనం ఏ బండి అయినా సరే మనకి 2 గేర్లు ఉంటాయి. హై గేర్, లో గేర్ అని ఉంటాయి. అది మీరు సింపుల్ లివర్ తోటి మార్చుకోవచ్చు. దాంతో ఏంటంటే లో గేర్ వేసినప్పుడు ఏంటంటే పొలంలో దిగి పనిచేస్తున్నాం కదా, ఆ టైంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి పొలం పరికరం వాడుతున్నా, ఈ అటాచ్మెంట్స్ వాడుతున్నా కూడా లోడ్ గేర్ వేసుకోవాలి. అందులో 7.5 km/h స్పీడ్ తోటే బండి నడుస్తుంది. కాకపోతే మోటార్ మీద లోడ్ రాదు. మీరు హై గేర్ వేసుకున్నప్పుడు 19 km/h స్పీడ్ అనేది బండి అందుకుంటుంది. 20 కిలోమీటర్లు మ్యాక్స్ అనమాట దీని లిమిట్. ఆ స్పీడ్లో మీరు రోడ్ మీద కానీ, లేకపోతే ఊర్లో ఎక్కడైనా పొలం నుంచి ఇంటికి, లేకపోతే పొలం పెద్దదైతే కనుక పొలంలో తిరగడానికి దానికి కూడా మీరు వాడుకోవచ్చు అన్నమాట. అట్లాగే ఇంకా వేరే ఎడ్లకు వాడే పరికరాలు అంటే గుంటకలు ఉంటాయి, రకరకాల మీకు లోకల్లీ అవైలబుల్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా చిన్నపాటి మోడిఫికేషన్స్ తోటి లోకల్గా అవైలబుల్ ఐటమ్స్ని మనం మన బండికి అమర్చుకొని మనం వాడుకోవచ్చు.